హాయ్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో ప్రొడక్షన్ టెక్నాలజీలో వెల్డింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్డింగ్ డిఫెక్ట్స్ గురించి మాట్లాడుకుందాము. వెల్డింగ్ డిఫెక్ట్స్ ముందు డిస్కస్ చేసుకునే ముందు డెఫినేషన్ ఒకసారి చూద్దాము. డిఫెక్ట్స్ ఆర్ కామన్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, వెల్డింగ్ ఇంక్లూడింగ్. సో డిఫెక్ట్స్ అనేది ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో డిఫెక్ట్స్ అనేవి కామన్గా ఉండేవి. సో ఏది కూడా 100% పర్ఫెక్ట్గా అనేది రాదు. సో డిఫెక్ట్స్ ఎక్కడో చోట మనం చేస్తున్న ఆ మిషనరీ వర్క్లోనే కావచ్చు, లేకపోతే జాయినింగ్ ప్రాసెస్లోనే కావచ్చు, లేకపోతే ఇంకా ఎనీ అదర్ డిఫెక్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఈ డిఫెక్ట్స్ అనేవి అది అలా క్యారీ చేయకుండా మనం ముందుగానే రెక్టిఫై చెయ్యాలి. లేకపోతే ఏమవుతుందంటే అట్ ద టైమ్ ఆఫ్ అది వర్క్ చేస్తున్నప్పుడు ఆర్ అంటే యూస్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. సో ఆ డ్యామేజ్ని మనం రెడ్యూస్ చేయడానికి ఏం చేస్తామంటే ముందుగానే వెల్డింగ్ డిఫెక్ట్స్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అయితే దానికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి, వాటిని ఇన్స్పెక్ట్ చేసే మెథడ్స్. సో ఆ ఇన్స్పెక్ట్ చేసే మెథడ్స్ కన్నా ముందు అసలు డిఫెక్ట్స్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయి, అవి ఎలా ఉంటాయి, అవి ఎలా ఫామ్ అవుతాయి డిఫెక్ట్స్ అనేవి, వాటి గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో వెల్డింగ్ డిఫెక్ట్స్లోకి వచ్చేసరికి ఇన్ ద ప్రాసెస్ దే కెన్ బి డీవియేషన్ ఇన్ ద షేప్ అండ్ సైజ్ ఆఫ్ ద మెటల్ స్ట్రక్చర్. It can be caused by the use of the incorrect welding process or wrong welding technique. సో డిఫెక్ట్స్ అనేవి డిఫెక్ట్స్ అంటే ఏంటి, ఎలా అంటే వాటి యొక్క షేప్లో డిఫరెన్స్ రావడం. అంటే మనకి ఒక ప్లాన్ ఉంటుంది కదా, సో ఈ సైజులో ఈ షేప్లో రావాలి అని చెప్పేసి. సో ఆ షేప్లో ఆ సైజులో రాలేదు అని అంటే అది ఖచ్చితంగా దాంట్లో డిఫెక్ట్ ఉందనే అర్థం. సో ఇన్ షేప్ లేకపోతే ఇన్ సైజ్లో చేంజెస్ కానీ వచ్చినా అది డిఫెక్ట్ కిందే వస్తుంది. అలాగే ఇన్కరెక్ట్ వెల్డింగ్ ప్రాసెస్లో కరెక్ట్గా లేకపోవడం లేదా రాంగ్ వెల్డింగ్ టెక్నిక్. సో వెల్డింగ్లో డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. సో అలాంటి దాంట్లో అంటే ఒకటి యూజ్ చేయబోయి ఇది వెల్డ్ చేసే ప్రాసెసే కదా, ఇది కూడా వెల్డ్ చేసే ప్రాసెస్ కదా అని చెప్పేసి ఒక టెక్నిక్ యూజ్ చేయబోయి ఇంకోటి యూజ్ చేసిన సో అక్కడ కూడా డిఫెక్ట్స్ అనేవి కాజ్ అవుతాయి. సో అంటే కొన్ని మెటల్స్కి కొన్ని పద్ధతులే సూటబుల్ అవుతాయి. అలాగే సో అంటే ఫెర్రస్, నాన్ ఫెర్రస్ మెటల్స్ ఉంటాయి కదా, సో వేటికి ఏ టెక్నిక్ యూస్ చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయి అనేది ముందుగానే ఆపరేటర్కి తెలిసి ఉండాలి. ఇన్ కేస్ నాలెడ్జ్ లేకుండా అటెంప్ట్ చేస్తే ఏమవుతుంది, ఖచ్చితంగా డిఫెక్ట్స్ అనేవి కాజ్ అవుతాయి. నెక్స్ట్ ఇందులో ఫస్ట్గా మనం డిస్కస్ చేసుకునేది వెల్డ్ క్రాక్స్. వెల్డ్ క్రాక్స్లో మనకి 3 రకాలు ఉంటాయి. ఒకటి హాట్ క్రాక్స్, కోల్డ్ క్రాక్స్ అండ్ క్రేటర్ క్రాక్స్. సో హాట్ క్రాక్స్ అనేవి ఏంటో చూద్దాము. దీస్ కెన్ అక్కర్ డ్యూరింగ్ ద వెల్డింగ్ ప్రాసెస్ ఆర్ డ్యూరింగ్ ద క్రిస్టలైజేషన్ ప్రాసెస్ ఆఫ్ ద వెల్డ్ జాయింట్. ద టెంపరేచర్ అట్ దిస్ పాయింట్ కెన్ రైజ్ ఓవర్ 10,000 సెంటిగ్రేడ్. ఇక్కడ చూసినట్టు హాట్ క్రాక్స్ అనేవి ఎప్పుడు కాజ్ అవుతాయి అని అంటే, ఎప్పుడు మనకి ఏదైనా సరే ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్లోనే ఏ పనన్నా జరగాలి. ఆ లిమిట్ వన్స్ క్రాస్ అయిందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా అది ఇంప్రాపర్గా జరుగుతున్నట్టే అర్థం. అవును కదా. సో ఇక్కడ ఏదన్నా ఒక మెటీరియల్ తీసుకున్నాం, అన్ని మెటీరియల్కి ఒకటే టెంపరేచర్తో మనం ప్రాసెస్ అనేది చేయకూడదు. సో కొన్ని మెటీరియల్స్ వెరీ సెన్సిటివ్ ఉంటాయి, కొన్ని స్ట్రాంగ్ ఉంటాయి. సో వాటి యొక్క కండిషన్స్ బేస్ చేసుకున్నారు లేదా వాటి యొక్క ప్రాపర్టీస్ బేస్ చేసుకుని అది ప్రాసెస్ అనేది ఆ టెక్నిక్ అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ హాట్ క్రాక్స్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే, ఎప్పుడు అబోవ్ ద లిమిట్ అంటే టెంపరేచర్ అనేది 10,000 డిగ్రీలో ఉన్నప్పుడు, టెంపరేచర్ అనేది రైజ్ అయినప్పుడు ఈ పర్టికులర్
పాయింట్ దగ్గర మనకి హాట్ క్రాక్స్ అనేవి రావడం జరుగుతాయి. అలాగే కోల్డ్ క్రాక్స్ అనేవి ఎప్పుడు ఫామ్ అవుతాయి అంటే టెంపరేచర్ అంటే వెల్డ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి ఏమవుతుంది, అది కూల్ అవ్వడానికి మనం ఏం చేస్తాము, టెంపరేచర్ తగ్గడానికి ప్రాసెస్ అయిపోయిన తర్వాత పక్కన పెడతాం కదా. వెల్డింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా టెంపరేచర్ అనేది డౌన్ అవుతుంది. సో టెంపరేచర్ డౌన్ అయినప్పుడు ఏమవుతుంది, కంప్లీట్గా సాలిడ్ అయిపోతుంది. సాలిడ్ అయిపోయిన తర్వాత మనకి వెంటనే క్రాక్స్ అనేవి విజిబుల్ అవ్వకపోవచ్చు. కొన్ని గంటల తర్వాత లేదా కొన్ని రోజుల తర్వాత అన్నా సరే క్రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. వాటిని ఏమంటామంటే కోల్డ్ క్రాక్స్ అని అంటాం. ఇవి ఎక్కువగా మనకి స్టీల్లోనే మనకి కనిపిస్తాయి అన్నమాట. సో వాటిని కోల్డ్ క్రాక్స్ అంటాం. మరి క్రాటర్ క్రాక్స్ అంటే ఏంటంటే దీస్ అక్కర్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వెల్డ్ ప్రాసెస్ before the operator finishes a pass on the weld joint. They usually form near the end of the weld. When the weld pool cools and solidifies, it needs to have enough volume to overcome shrinkage of the weld metal. Otherwise, it will form a crater crack. సో ఈ క్రాటర్ క్రాక్స్ అనేవి ఏంటి అని అంటే మనం వెల్డ్ జాయింట్స్లో మనం వెల్డింగ్ ప్రాసెస్ చేసేసిన తర్వాత ఏమవుతుంది, అది కంప్లీట్ అయిన తర్వాత వెల్డింగ్ జరుగుతున్నప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తాము అయితే బేస్ మెటల్ అన్న మెల్ట్ చేయడం జరుగుతుంది బై ద అప్లికెంట్ ఆఫ్ ఇట్, లేదా ఎలక్ట్రోడ్ అన్న యూజ్ చేసి మనం వెల్డింగ్ అనేది చేస్తాం కదా. సో ఆ మెటల్ అనేది లిక్విడ్ స్టేజ్లో ఉన్నప్పుడు అది ఆక్యుపై చేస్తుంది, అక్కడ ఉన్న ఏరియాని ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఆక్యుపై చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఎనఫ్ వాల్యూమ్ అనేది ఆ ఏరియా అనేది సఫిషియెంట్గా అంటే కంప్లీట్గా అది అంటే మెల్ట్ చేస్తున్నప్పుడు అది ఎలాగన్నా ఆక్యుపై చేస్తుంది. అయితే అది కూల్ అవుతున్నప్పుడు అంటే ఆ హీట్ అనేది టెంపరేచర్ అనేది డౌన్ అవుతున్నప్పుడు ఏం చేస్తుంది, అది ష్రింక్ అవుతుంది, మెటీరియల్ అనేది దగ్గర పడుతుంది, అంటే సాలిడిఫై అవ్వడానికి అది ష్రింక్ అవుతుంది కదా. అయినప్పుడు దాని ఏరియా అనేది కంఫర్టబుల్గా లేకపోయినప్పుడు అంటే వాల్యూమ్ అనేది ష్రింక్ అవ్వడానికి వాల్యూమ్ అనేది సరిపోయినప్పుడు ఏమవుతుంది అంటే క్రాక్స్ కింద అంటే క్రాక్స్ కింద పగుళ్ళ కింద వచ్చేస్తుంది అన్నమాట. అంటే టెంపరేచర్ డౌన్ అవుతున్నప్పుడు అది సాలిడిఫికేషన్లోకి చేంజ్ అవుతున్నప్పుడు అప్పుడు ఆ టైంలో ఏమవుతుందంటే ఆ వాల్యూమ్ని బట్టి ఆక్యుపై చేస్తున్న ఆ ఏరియాని బట్టి అదేమవుతుందంటే సరిగ్గా లేకపోతే గనక పగుళ్ళ కింద వస్తుంది అన్నమాట. దాన్నే క్రాటర్ క్రాక్స్ అని అంటాము. క్రాక్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇది. సో నెక్స్ట్ ఈ క్రాక్స్ రావడానికి కాజెస్ అంటే కారణాలు ఏంటి అనేది ఇక్కడ ఉన్నాయి. ఒకటి ఏంటంటే యూజ్ ఆఫ్ హైడ్రోజన్ వెన్ వెల్డింగ్ ఫెర్రస్ మెటల్స్ ట్రీట్ చేస్తున్నాడు అంటే వెల్డింగ్ ప్రాసెస్లో ఫెర్రస్ మెటల్ యూజ్ చేస్తున్నప్పుడు మన హైడ్రోజన్ గ్యాస్ యూజ్ చేయడం వల్ల ఇలాంటి క్రాక్స్ అనేవి రావడం జరుగుతాయి. రెసిడ్యువల్ స్ట్రెసెస్ కాజ్డ్ బై ద సాలిడిఫికేషన్ ష్రింకేజ్. సో ఎప్పుడైతే ఎక్స్టర్నల్ స్ట్రెస్ లేనప్పుడు మనకి రెసిడ్యువల్ స్ట్రెసెస్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతాయి. అలాంటిటప్పుడు సో ఈ స్ట్రెసెస్ వల్ల కూడా మనకి క్రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎందుకంటే సాలిడిఫికేషన్ ష్రింకేజ్ అవుతున్నప్పుడు ఈ రెసిడ్యువల్ స్ట్రెసెస్ అనేవి ఇవి ఇంటర్నల్ స్ట్రెసెస్ అని కూడా చెప్పచ్చండి. సో ఇవి కాజ్ అవుతున్నప్పుడు కూడా మనకి క్రాక్స్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతాయి. బేస్ మెటల్ కంటామినేషన్ అంటే సో బేస్ మెటల్ ఎప్పుడైతే కంటామినెంట్ అవుతుందో అప్పుడు కూడా ఈ క్రాక్స్ అనేవి ఫామ్ అవ్వడం జరుగుతుంది. హై వెల్డింగ్ స్పీడ్ బట్ లో కరెంట్, నో ప్రీహీట్ బిఫోర్ స్టార్టింగ్ వెల్డింగ్ అంటే ముందు వెల్డింగ్ ప్రాసెస్ చేసే ముందు కాస్త వార్మప్ చేయాలి. సో ప్రీ హీట్ అనేది ఇవ్వడం జరగాలి, అప్పుడు ప్రాపర్ వెల్డింగ్ అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ పూర్ జాయింట్ డిజైన్, ఏ హై కంటెంట్ ఆఫ్ సల్ఫర్ అండ్ కార్బన్ ఇన్ ద మెటల్.
సో ఇవన్నీ కూడా రీజన్స్ మాట క్రాక్స్ ఫామ్ అవ్వడానికి. నెక్స్ట్ రెమెడీస్ ఏంటి అంటే పైన చెప్పిన రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఆపోజిట్, అంటే పూర్ డిజైన్ అన్నాం, సో మంచి ప్రాపర్ డిజైన్ యూస్ చేస్తే సో అలాంటి క్రాక్స్ అనేవి రావు. అలాగే సల్ఫర్ అండ్ కార్బన్ కంటెంట్ ఉండడం వల్ల క్రాక్స్ వస్తాయని చెప్పాం కదా, సో అలాంటివి లేకపోతే సో క్రాక్స్ అనేవి ఫామ్. సో దానికి జస్ట్ ఆపోజిట్ అని ఇవన్నీ కూడా. సో ఇవి పాయింట్స్ అనేవి మీరు చదువుకుంటే మీకు అర్థమవుతాయి. మెయిన్ కాన్సెప్ట్ మీకు అంటే ఆ డిఫెక్ట్ ఎందుకు వస్తుంది అనేది మీకు అర్థమైతే మీనింగ్ మీ ఓన్ వర్డ్స్లో మీరే రాసేసుకోవచ్చు. నెక్స్ట్ పోరోసిటీ అంటే ఏంటి? పోరోసిటీ అకర్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ వెల్డ్ మెటల్ కంటామినేషన్. ద ట్రాప్డ్ గ్యాసెస్ క్రియేట్ ఎ బబుల్ ఫిల్డ్ వెల్డ్ దట్ బికమ్స్ వీక్ అండ్ కెన్ విత్ టైమ్ కొలాప్స్. ఇక్కడ చూసినట్లయితే పోరోసిటీ ఫిగర్ మీరు అబ్జర్వ్ చేస్తారు కదా, సో ఇది ఏంటి అంటే ఇది ఎలా కాజ్ అవుతుందంటే ఎయిర్ బబుల్స్ అండి. ఇది వెల్డ్ మెటల్లో ఎయిర్ బబుల్స్ ఎలా వస్తాయంటే ప్రాపర్ షీల్డింగ్ గ్యాస్ ఆర్ ప్రాపర్ షీల్డింగ్ మెటీరియల్ యూస్ చేయకపోవడం వల్ల అట్ ద టైమ్ ఆఫ్ వెల్డింగ్ ప్రాసెస్, ఆ ప్రాసెస్ చేస్తున్నప్పుడు సో ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మనం ఇక్కడ మెటీరియల్ అయితే బేస్ మెటల్ ద ఎలక్ట్రోడ్ మెటీరియల్ అనేది మనం మెల్ట్ చేస్తున్నప్పుడు హీట్ ద్వారా మెల్ట్ చేస్తున్నప్పుడు వాటి నుంచి గ్యాసెస్ అనేవి రిలీజ్ అవుతాయి. సో రిలీజ్ అయినప్పుడు అవుట్ సైడ్ ఉన్న అట్మాస్ఫియర్ గ్యాసెస్కి రియాక్ట్ అవి ఏమవుతాయి అంటే ఈ గ్యాసెస్ ఇందులో ఇంక్లూడ్ అయిపోతాయి, వెల్డ్ మెటల్లో ఇంక్లూడ్ అయిపోతాయి. దానివల్ల ఏంటంటే ఎయిర్ బబుల్స్ కింద ఫామ్ అయిపోతాయి అన్నమాట. అది కూడా ఒక డిఫెక్ట్. సో దీనికి ప్రాపర్ ప్రికాషన్స్ ఏంటి, ఐదో షీల్డింగ్ గ్యాస్ అన్న యూజ్ చేయాలి, లేకపోతే ప్రాపర్ మెటీరియల్ ప్రొటెక్టివ్ మెటీరియల్ యూజ్ చేయడం వల్ల ఇలాంటివి రెక్టిఫై చేయొచ్చు. సో వీటినే పోరోసిటీ అని అంటాము. నెక్స్ట్ అండర్ కట్ అంటే ఏంటి? అండర్ కట్ అంటే this welding imperfection is the groove formation at the weld toe, reducing the cross-sectional thickness of the base metal. The result is the weakened weld and workpiece. ఇక్కడ చూసినట్లయితే మనకి అండర్ కట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఏంటంటే ప్రాపర్ వెల్డింగ్, ఇప్పుడు ఆ ఏరియా ఇక్కడ ఏదైతే ఉందో ఏరియా మొత్తంగా కంప్లీట్గా ఫిల్ అవ్వేలా చూడాలి. సో ఇన్కంప్లీట్నెస్ ఏమవుతుందంటే సో ఈ విధంగా ఫామ్ అవుతుంది అన్నమాట, అంటే ప్రాపర్గా వెల్డ్ అవ్వనట్టు. దీన్నే అండర్ కట్ అనే అంటాం. నెక్స్ట్ ఇన్కంప్లీట్ ఫ్యూజన్. దిస్ టైప్ ఆఫ్ వెల్డ్ డిఫెక్ట్ అకర్స్ వెన్ there is a lack of proper fusion between the base metal and the weld metal. It can also appear between adjoining weld beads. This creates a gap in the joint that is not filled with molten మెటల్. ఇక్కడ చూసినట్లయితే ఇన్కంప్లీషన్ ఆఫ్ ఫ్యూజన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రాపర్ హీట్ అనేది కంప్లీట్గా సప్లై అవ్వనప్పుడు. సో ప్రాపర్ హీట్ అనేది సప్లై అవ్వనప్పుడు ఏమవుతుంది అని అంటే ఆక్యుపై చేయదన్నమాట, గ్యాప్ల కింద మిగిలిపోతుంది. అంతే కదా, ఇప్పుడు లిక్విడ్కి సాలిడ్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే లిక్విడ్ మూవ్ అవుతుంది అంతే కదా, దాంట్లో ఫ్లోబిలిటీ ఉంటుంది. లిక్విడ్ సాలిడ్ అంటే ఎక్కడ వేసింది అక్కడే ఉంటుంది కదా, సో పూర్తిగా ఆక్యుపై అవ్వదు. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఒక సాలిడ్ మెటీరియల్ని హీట్ అప్లికెంట్తో దాన్ని మెల్ట్ చేస్తున్నాం, లిక్విడ్ స్టేట్లో కన్వర్ట్ చేసి దాన్ని ఏం చేస్తున్నాము, ఆ గ్యాప్ని ఫిల్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏం చేయాలి, ప్రాపర్గా హీట్ అనేది సప్లై అవ్వనప్పుడు ఏమవుతుంది, అది కరగదు, కంప్లీట్గా ఫిల్ అవ్వదు. అలాంటప్పుడు ఇక్కడ గ్యాప్ అనేది ఉండిపోతుంది. సో ఇన్కంప్లీట్ ఫ్యూజన్ అంటే సో ఈ విధంగా డిఫెక్ట్స్ అనేవి ఏర్పడతాయి. నెక్స్ట్ ఇన్కంప్లీట్ పెనిట్రేషన్. Incomplete penetration occurs when the groove of the metal is not filled completely, meaning the weld metal does not fully extend through the joint thickness. Incomplete penetration అంటే ఇది చూడండి, ఇదిగోండి. సో ఇన్కంప్లీట్ ఫ్యూజన్కి పెనిట్రేషన్కి దగ్గరగా మనం చెప్పుకోవచ్చు అండి. పెనిట్రేషన్ అని అంటే కంప్లీట్గా ఆక్యుపై అంటే హీట్ అనేది సప్లై పర్ఫెక్ట్గానే ఉంది, బట్ ఆక్యుపై చేయడం అనేది ప్రాపర్గా లేకపోవడం అన్నమాట. సో ఇందాక ఏంటంటే ప్రాపర్గా హీట్ అనేది సప్లై అవ్వకపోవడము, ఇక్కడ ఏంటి అని అంటే కంప్లీట్గా ఫిల్ అవ్వకపోవడము. సో దీనికి ఒక్క పాయింట్ వేరియేషన్లో ఉందండి. సో
మీకు పాయింట్ అర్థమవుతే ఈజీగా మీరు ఇన్కంప్లీట్ ఫ్యూజన్కి ఇన్కంప్లీట్ పెనిట్రేషన్కి మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో ఇక్కడ కంప్లీట్గా ఆ గ్యాప్ అనేది ఫిల్ అవ్వకపోవడం వల్ల ఏర్పడే డిఫెక్టే ఇన్కంప్లీట్ పెనిట్రేషన్ అంటాం. నెక్స్ట్ స్లాగ్ ఇన్కల్షన్. Slag inclusion is one of the slag inclusion is one of the welding defects that are usually easily visible in the weld. Slag is a vitreous material that occurs as a byproduct of stick welding, flux core arm, arc welding and submerged arc welding. Is can occur when the flux, which is the solid shielding material used when welding metals in the weld or on the surface of the weld job. ఇక్కడ చూసినట్టయితే స్లాగ్ ఇన్కల్షన్, స్లాగ్ ఇంక్లూజన్ అనేది ఏంటంటే నాన్ మెటాలిక్ పార్టికల్స్ అని చెప్తాం అన్నమాట. ఏదైతే సమ్ ఇంప్యూరిటీస్ లాంటివి మాట, ఇవి ఆ మెటీరియల్లో ఉండిపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి ఇలాంటి డిఫెక్ట్స్ అనేవి ఏర్పడుతుంది. సో ఇది దేనివల్ల ఇలాంటి ప్రాబ్లం వస్తుంది అని అంటే ప్రాపర్గా క్లీన్ చేయడం, ఆ సర్ఫేస్ వెల్డ్ ఏరియా ప్రాపర్గా క్లీన్ చేయకపోవడం వల్ల, లేదా ప్రాపర్ టెక్నిక్ యూస్ చేయకపోవడం వల్ల, లేకపోతే ఓవర్ హీట్ వల్ల, ఇలాగా నానా విధాలుగా మనకి ఏంటంటే కొన్ని ఫారెన్ పార్టికల్స్ లేదా అవుట్ సైడ్ పార్టికల్స్ ఏమవుతాయంటే ఇంక్లూడ్ అయిపోతాయి అన్నమాట, మిక్స్ అయిపోతాయి అన్నమాట. మెటీరియల్ మిక్స్ అయిపోయి ఈ విధంగా మనకి ఏర్పడతాయి. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ డిఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇవ్వండి డిఫెక్ట్స్. ఇంకా చాలా ఉంటాయి డిఫెక్ట్స్. సో అన్నీ కూడా మనకు థియరిటికల్గా మనం డిస్కస్ చేసుకునే అవసరం లేదు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని మాత్రము అడుగుతాడు, అవి చెప్తే మేజర్గా ఉండేవి కొన్ని చెప్తే సరిపోతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.